వెల్కమ్ టు తరుణిక క్రియేషన్స్. మనం ఈ వీడియోలో మిగిలిపోయిన టొమాటో పప్పుతో మంచిగా రుచిగల సాంబార్ టొమాటో పప్పుని మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత అందులో ఇంకేం వేయనక్కర్లేదండి. అలాగే పేస్ట్ చేసిన తర్వాత అందులో ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో తగినన్ని నీళ్లు పోయండి. అంటే మీకు కొంచెం పులుపు కావాలంటే చింతపండు నీళ్ళు పోయండి. నేనైతే నార్మల్ వాటర్ పోస్తున్నాను. అట్లా పోసిన తర్వాత ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టండి. అట్లా స్టవ్ మీద పెట్టి కాసేపు వేడెక్కిన తర్వాత అందులో కూరగాయ ముక్కలన్నీ వేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, బెండకాయలు, వంకాయలు అన్నీ వేసిన తర్వాత తగినంత కారం, ఉప్పు, పసుపు వేసి కాసేపు గరిటెతో మంచిగా తిప్పండి, కలిసేలా తిప్పండి. ఇప్పుడు సేమ్ అందులోనే కొంచెం సాంబార్ మసాలా పౌడర్ అని ఎంటీఆర్ స్పైసీ సాంబార్ మసాలా పౌడర్ యాడ్ చేయండి. అది యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో ఎండు కొబ్బరి పొడి కానీ, పచ్చి కొబ్బరి పొడి కానీ దగ్గర ఏది ఉంటే అది అవైలబిలిటీని బట్టి వేసి మంచిగా తిప్పి మరిగే వరకు అట్లా స్టవ్ మీదే ఉంచండి. మంచిగా ముక్కలన్నీ ఉడికే వరకు అంటే పొగలు వచ్చే వరకు అట్లా ఉంచి మరిగించండి. అట్లా మంచిగా మరిగిన తర్వాత కొంచెం తగినంత కొత్తిమీర అట్లా జల్లుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు పోపు వేయడానికి ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో స్మాష్ చేయండి. అంటే పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయండి. మంచిగా అలా ఫ్రై చేసిన తర్వాత అందులో ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ పోపు దినుసులు అవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసి ఈ పోపు మిశ్రమాన్ని మనం సాంబార్లో వేసేసినట్లయితే, అంటే కొంతమంది ముందే పోపు వేసుకుని తర్వాత మరిగిస్తారండి, కానీ లాస్ట్లో పోపు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా వెళ్తుందండి. లేకపోతే ఆవాల వల్ల కొంచెం చేదు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సాంబార్ అండి ఇడ్లీలో కానివ్వండి అండ్ రైస్లోకి కానివ్వండి చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.